వెల్కమ్ టు ISR9 న్యూస్. విలేకరి అరాచకాలపై తిరుగుబడ్డ జనం. బ్లాక్మెయిల్ చేస్తూ అరాచకాలు చేస్తూ జనానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్చెరు జనం సాక్షి రిపోర్టర్ సంతోష్ను చెట్టు కట్టేసి ప్రజా కోర్టులో శిక్షించిన గ్రామస్తులు. ఊర్లో అన్ని ఇళ్లను కూల్చివేస్తా అంటూ ఫోటోలు తీయడంలో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఒక్కో ఇంటికి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక 2 ఫ్లాట్లు ఇచ్చిన గ్రామస్తులు. అపార్ట్మెంట్ కట్టుకుండు నాకు 1.5 అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా 15 లక్షలు తీసుకున్నాను. అది సగం అబద్ధాలు మాట్లాడకు. నువ్వు ఒట్టి తిని చెప్తా 4 లక్షలు సగం ఫ్లాట్ వస్తుందా? 15 లక్షలది ఫ్లాట్ నాకు అది 40 లక్షల ఫ్లాట్ పోతుంటే నువ్వు 4 లక్షలు ఇచ్చినావా లేదా 20 లక్షలు జాగల? 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా? ఏం చేసినట్టు చెప్తా అదొకటి. మొన్న ఏమన్నాడు సార్ ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టినావు మన కంప్లైంట్ ఇచ్చి. నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగుతుంది నాకు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు అన్నారు. మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు, అన్ని కూలుతాయి. ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయల లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా. ఇక అబద్దాలు చెప్పండి. నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది, MRO బుక్ చేసింది, ఆయనకు శిక్ష పడుతుంది. ఓట్ ఆర్డర్ ఎప్పుడు చెప్పు 26/9/2024 రోజున బిల్డింగ్ అన్ని ఇల్లు ఉన్నదిరా కార్లో తెప్పిస్తుంది. ఇగో ఇదేమున్నది in the present case as seen from the above provision of it is clear that the court is prohibited from taking cognizance except on a complaint made by the authorities under the above provision. Therefore the proceedings against the petitioner are liable to be quashed. కొట్టేసిరా ఇది ఒక్క నిజం నేను ఆగు ఇదేముంది మళ్ళా అకార్డింగ్లీ number 2 effect of concern lodged a complaint before the police stating yes Gauri Vatsala Tahsildar Raminpur Mandal sent a letter. నేను చేస్తానా నాకేం సంబంధం ఉన్నా అది ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి ఇంత పెద్ద ఆర్డర్ బొంద పెడతారు. ఏ రోజు వచ్చింది? అవును ఓకే అన్నా, నేను రాసినా నన్ను ఎందుకు అంటున్నావు అన్న? నువ్వు ఎందుకు వచ్చినావు అన్న ఇడ ఒక నెంబర్లో అలర్ట్ చేస్తున్నాను. నీకేమైతుందిరా? నీ అయ్యా నీ అమ్మగా కొట్టురు ఇల్లు నంబర్ ఇవ్వద్దంట. అంటే ఊరోళ్ళు రోడ్లు ఉండాలా? రోడ్లు ఉండాలా? బంద్ చేసుకోవాలి.